ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యా వ్యవస్థపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం దారుణమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్ మండిపడ్డారు. సూర్యాపేటలో ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై జిల్లా కలెక్టర్ తేజస్, డీఈఓ అశోక్లు తక్షణమే తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో చదువుల సంబరాలు ప్రారంభమైనవి. మరి విద్యా సంవత్సరం ఆరంభమై 2 రోజులు గడుస్తూ ఉంది. మరి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క విద్యా వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా కనిపించట్లేదు. మరి ఈ రాష్ట్రంలో మెజార్టీగా ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితి మొన్ననే వాళ్ళు చేసినటువంటి గణాంకాలలో 60% పైన ఇంకా బీసీ వర్గాలు బిలో పవర్టీ లైన్ కిందనే ఉన్నారనేటటువంటి వాస్తవాలు కూడా తెలిసడం జరిగింది. మరి ఇక్కడ విద్యా వ్యవస్థల్లో ఫీజుల మోత విపరీతంగా మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజులు మరి ఎవరికి వాళ్ళే యాజమాన్యాలు నిర్ణయించుకొని మరి ఇష్టం వచ్చినట్టుగా ఫీజుల దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఫీజుల మీద మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. మరి ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాక్ట్ తీసుకొచ్చిందో దేశవ్యాప్తంగా రైట్ టు ఈ మరి దాన్ని ఈ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు చేసినటువంటి 2009లో చేసినటువంటి చట్టాన్ని మరి రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ మరి యొక్క చట్టాన్ని అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఆ వర్గాలకు కలుపుకొని ఆ చట్టం అమలయ్యే విధంగా మరి మా యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈనాడు సూర్యాపేటలో మరి సూర్యాపేట జిల్లా కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గం కావచ్చు, 75 పాఠశాలలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాయి. మరి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ డిఓ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి స్కూల్ ప్రారంభం అవుతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే రకాలను మాట్లాడద్దని చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి నామ్స్ ప్రకారం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి మరి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మరి పిల్లలకు అసౌకర్యం కలగక ముందే వాటి మీద మరి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు మరి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఉండాల్సినటువంటి నామ్స్ మరి పూర్తి స్థాయిలో ఏ పాఠశాలలో కూడా లేవు అనేటటువంటి వాస్తవాన్ని మా యొక్క విద్యార్థి విభాగం మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి తక్షణమే డిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాఠశాలను విజిట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి మరి ఆ యొక్క ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఫీజుల విషయంలో మరి యొక్క పేరెంట్స్ కమిటీని, అదేవిధంగా లోకల్గా ఉండబడినటువంటి పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళతోని కమిటీలను ఏర్పాటు చేసి మరి ఆ యొక్క ఫీజుల యొక్క పట్టికని బహిర్గతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అత్యధికంగా ఫీజులు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం మరి తర్వాత పై అధికారులకు మరి మీరు మొరపెట్టుకున్నా ఇక్కడ జరిగినటువంటి అసౌకర్యాల మీద
ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మరి మా రాజ్యాధికార పార్టీ పక్షాన ముందుగానే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుందని మరి గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ పాఠశాలలోనైనా మీ పిల్లలకు మరి అత్యధిక ఫీజులు డిమాండ్ చేసే ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మా యొక్క విద్యార్థి విభాగం ఉంటుంది. ఆఫీసులో మా వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీరు ఇక్కడ ఫిర్యాదు చేసి ఖచ్చితంగా మరి ఆ యొక్క పాఠశాలల మీద చట్టపరంగా వాళ్ళకి ఎంత ఫీజులు ఇవ్వాలనో, మరి చట్టపరంగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తున్నా లేదనే దాని మీద మరి మా వాళ్ళందరూ వాళ్ళతో డిస్కస్ చేసి మరి మీ పిల్లల యొక్క చదువుకు ఉపయోగపడే విధంగా మా పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలందరూ కూడా ఇవాళ ఈ పిల్లల యొక్క ఫీజులు కట్టలేక అర్థాంతరంగా మరి విద్యకు దూరం అవుతున్నటువంటి సందర్భం. భారతదేశానికి 78 ఏళ్ళు అయి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నేటికి పిల్లల చదువులకు ఫీజు కట్టలేని స్థితిలో ఈ కుటుంబాలు నెడుతూ మరి అలా విద్య అనేదాన్ని ఒక సేవా కార్యక్రమంగా గుర్తించాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ విద్యనే ఒక పెద్ద వ్యాపారంగా ఎంచుకొని మరి వాళ్ళ కింది నుంచి ఎల్కేజీ నుంచి మొదలు పెడితే మరి వాళ్ళ కార్పొరేట్ స్థాయి వరకు కూడా మరి దాని ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో మలుచుకుంటూ ఉన్నాయి. అందుకనే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా 2009లో ఏదైతే ఆర్టీఈ యాక్టు మరి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్రంలో అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లల యొక్క చదువుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటటువంటి మీ స్కూళ్ళలోకి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి మరి ఆ యొక్క ఫీజుల విషయంలో మీరు నియంత్రణ పాటించాల్సిందిగా, దానికి ఆ కమిటీలను పర్ఫెక్ట్గా అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కమిటీలు వేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫీజులని మరి ఏర్పాటు చేసి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో మీరు ఎంతటి వారైనా మీకు ఎవరి అండదండలు ఉన్నా ఇక్కడ మిమ్మల్ని మేము క్షమించేది ఉండదు. ఇక్కడ చట్టం భారత రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 21 ప్రకారం మరి ఏ రకంగా పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలనో మరి ఆ బాధ్యతను కూడా మీరు ఎరగాల్సిందిగా ప్రైవేటు అదేవిధంగా అన్ని పాఠశాలలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఇవాళ ఆర్టీఈని అమలు చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం 2009లో చట్టం చేసి ఇమీడియట్గా అక్కడ మరి ఆర్టీఈ ప్రకారం 25% అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇవాళ ఉచిత విద్యను అందిస్తూ ఉన్నది. దాంతోపాటు అనేకంగా 10 రాష్ట్రాల వరకు దాదాపు ఇవాళ ఆర్టీని అమలు చేస్తూ ఉన్నాయి. మరి ఎందుకు